లెట్ us see the next question. ఒక స్తూపాకార పాత్రలో ఒక గోళం అంతర్లిఖించబడినది అయినా గోళము మరియు స్తూపముల యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి అడుగుతున్నాడు. ఓకే, ఒక సిలిండర్లో స్పియర్ అంతర్లిఖించబడిందంట, అయితే వాటి యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ సిలిండర్, స్పియర్, ఓకే, స్పియర్కి రేడియస్ ఆర్ తీసుకున్నట్లయితే సిలిండర్ కూడా రేడియస్ ఆర్ అవుతుంది. సిలిండర్ యొక్క హైట్ అనేది మనకి ఏమవుతుంది అంటే 2 times ఆఫ్ ఆర్ అవుతుంది, 2 times ఆఫ్ ఆర్ అవుతుందండి. ఓకేనా, మరియు ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ వాట్ 4/3 pi r square, sorry pi r cube, 4/3 pi r cube. So what is the volume of cylinder? Pi r square h, pi r square, instead of h I can take it as a 2r. So this I can write as 2 pi r cube, 2 pi r cube. This is volume 2. And what we are asked to find out? We are asked to find out a ratio between the volume of sphere to the volume of cylinder. That means 4/3 pi r cube is to 2 pi r cube. Okay, pi r cube get cancelled, 2 on the 2 2s are. So what you get? V1 is to V2 is equals to 2/3 is to 1. That is nothing but 2 is to 3. So what is our required ratio? 2 is to 3. So first option is the correct answer. Okay, and next let us see the next question. ఒక త్రిభుజం యొక్క భుజాలు 7 meters, 24 meters and 25 meters. దెన్ అయినా కనిష్ట భుజానికి గల ఎత్తు పొడవు అడుగుతున్నాడు. ఓకే, మీకు ఎప్పుడైతే ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినట్లయితే ఫస్ట్ మనకు పైథాగరస్ ట్రిప్లెస్ మీద ఐడియా ఉంటే ఈ ప్రాబ్లమ్ చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇవి ఇచ్చిన ట్రయాంగిల్ యొక్క సైడ్స్ మెజర్మెంట్స్ చూస్తే 7 meters, 24 meters అండ్ 25 meters ఇచ్చారు కదా, ఇది పైథాగరస్ ట్రిప్లెట్ని ఫామ్ అవుతుంది. అలా చెప్పగలుగుతున్నాను. స్క్వేర్ ఆఫ్ ద గ్రేటెస్ట్ నెంబర్, దట్ ఈస్ 25 square is equal to 625, and sum of the squares of remaining two sides, that means 7 square plus 24 square. 7 square is 49 plus 24 square is 576. Okay, so 576 plus 49 యాడ్ చేస్తుంటే నీకు ఎంత వస్తుంది? 625. అంటే మనకేమొచ్చింది? 25 square is equals to 7 square plus 24 square. అంటే ఇచ్చిన మెజర్మెంట్స్తో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. దీంట్లో ఏది హైపోటెన్యూస్ ఏమో 25 meters, బేస్ నువ్వు 24 తీసుకోవచ్చు, 7 కూడా తీసుకోవచ్చు. ఓకేనా, నేను ఇక్కడ 7 తీసుకుంటున్నాను. ఇక్కడ 7 తీసుకున్నట్లయితే ఆన్సర్ చాలా ఈజీ అయిపోతుంది. చూడండి, ఒక ఇచ్చిన భుజంలో ఇక్కడ ఏమి ఇచ్చినాడు? కనిష్ట భుజానికి గల ఎత్తు పొడవు. కనిష్ట భుజం అంటే స్మాలెస్ట్ సైడ్ ఏంటి? 7 meters. ఇది దీనికి 7 centimeters, 7 meters అయితే దీనికి హైట్ ఏమవుతుందండి? 24 అవుతుంది. సో డయాగ్రామ్ చూసి ఆన్సర్ చెప్పచ్చు. ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ 24 అవుతుంది. సో